తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ఏడాది 3,430 కోట్ల 77 లక్షలతో 1,368 పనులు చేపట్టినట్లు కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు. ఆయా పనులకు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. అత్యధికంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో 16,084 కోట్ల 27 లక్షల 129 పనులు చేపట్టడం జరిగిందన్నారు. కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో 1,440 కోట్ల 52 లక్షలతో 135 పనులు చేపట్టామన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలులో అత్యల్పంగా 56.27 కోట్లతో 300 పనులు చేపట్టడం గమనార్హం. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం పరిధిలో 58 కోట్ల 41 లక్షలతో 161 పనులు చేపట్టారు. రాజానగరం నియోజకవర్గం పరిధిలో 57 కోట్ల 44 లక్షలతో 168 పనులు. అనపర్తి నియోజకవర్గం పరిధిలో 34 కోట్ల 15 లక్షలతో 213 పనులు. గోపాలపురం నియోజకవర్గం పరిధిలో 64 కోట్ల 5 లక్షలతో 187 పనులు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం పరిధిలో 75 పనులు, 65 కోట్ల 5 లక్షలతో పనులు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వేసవి సెలవుల తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తరగతులు ప్రారంభం కావడంతో పాఠశాల వద్ద పై తరగతుల్లో చేరుతున్న విద్యార్థులు, కొత్తగా పాఠశాలలో చేరిన చిన్నారులు, వారి తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. అలాగే పై తరగతులకు చేరిన విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో కలిసి వేసవి సెలవుల ఊసులు చెప్పుకుంటూ హుషారుగా పాఠశాలలకు చేరడం కనిపించింది. మరోవైపు సూపర్ 6 హామీల్లో భాగంగా ఈరోజే తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తల్లిదండ్రుల్లో కూడా కాస్త ఉత్సాహం కనిపించింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో 67,27,164 మంది విద్యార్థులకు 15,000 చొప్పున జమ చేయనున్నారు. ఈ 15,000లో 2,000 రూపాయలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండే ఖాతాలకు మళ్లించి పాఠశాలల నిర్వహణ, అభివృద్ధి, పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని ఆదేశాలు వెల్లడించారు. సాక్షి టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజును నిన్న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. భీమిలి గోస్తాని నది సమీపంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జర్నలిస్ట్ కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా తూళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిని విశాఖ నుంచి మంగళగిరికి తరలించి ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్యలో మరో ఆసక్తికర కోణం బయటపడుతోంది. హనీమూన్ కోసమని భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయ వెళ్లిన భార్య సోనం రఘువంశీ పక్కా ప్లాన్తోనే అక్కడే అతడిని అతి కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. రాజ్ కుష్వాహా అనే వ్యక్తి అతని ముగ్గురు స్నేహితులు కలిసి కత్తితో దారుణంగా చంపేలా స్కెచ్ వేసింది. అయితే ఈ కేసు రోజురోజుకి కొత్త మలుపులు తీసుకుంటూ మిస్టరీగా మారుతోంది. హత్య కుట్రను అమలు చేసిన రాజ్ కుష్వాహా సోనం ప్రియుడిని ఇప్పటి వరకు భావించారు. అయితే రాజ్ ఆమెను అక్క అని పిలిచేవాడని, పలుసార్లు అతనిని సోనం రాఖీ కూడా కట్టిందని విచారణలో తేలింది. దీంతో సోనం తన ప్రియుడైన మరో అజ్ఞాత వ్యక్తి కోసమే ఈ ఘాతకానికి ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు. తెర వెనుక అసలు కుట్రదారుడెవరన్నది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.